చాలా సంతోషంగా ఉందమ్మా. నేను నాన్న కూతుర్ని అన్న చిన్న సంతోషం నా మనసంతా నిండిపోయి ఉంది. ఆ ఆనందాన్ని తనివి తీరా అనుభవిస్తూ ఈ లెటర్ రాస్తున్నాను. మాట కోసం, పరువు మర్యాదల కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయని నాన్న పట్టుదల నాకు కూడా వచ్చిందమ్మా. ఎలాగైనా నాన్నని విక్రమ్ దగ్గర నుంచి విడిపించి నీకు క్షేమంగా అప్పగిస్తానని మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకున్నాను. ఇక నాన్నకేం కాదు, ఎలాంటి ప్రాణగండం లేదు. రేపటికల్లా నాన్న స్పృహలోకొచ్చి మీ అందరితో సంతోషంగా మాట్లాడతారు. అమ్మా, పెళ్లి కూతుర్లా నీ ఆశీస్సులు తీసుకుని బయలుదేరిన రోజు నీకొక మాట చెప్పాను. అదే మాట మీద నిలబడి నేను వెళ్ళిపోతున్నానమ్మా. ఎవ్వరికీ కనిపించకుండా అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మా అమృత, అమ్మా, నాన్న స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవగానే ముందు నా పెళ్లి గురించి, నా గురించి, డబ్బు గురించి అడుగుతారు. ఆ విషయాలేవి నాన్నకు చెప్పకండి. ఈ డబ్బు నందిని వెంకట్రావు ఏర్పాటు చేశారని చెప్పండి. అమృత, చివరిగా ఒక్క మాట, నాన్న మనసుని నేను ఎలాగో గెలవలేకపోయాను. కనీసం నువ్వైనా నీ పెద్ద కూతురు అమృత ఏ తప్పు చేయలేదని, చేసుండదని మనసులో అనుకుంటే చాలమ్మా. అమ్మా, ఇంకొక విషయం, నా గురించి ఏడవకండి. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని వెతక్కండి. వెతికిన ప్రయోజనం లేదు. నేను మీకు కనిపించను. ఎన్ని రోజులు అపార్థాలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో నా జీవితం గడిచిపోయింది. అలాగే నా మూలంగా మీ జీవితంలో కూడా ఒక్కసారిగా ఎన్నో కష్టాలు, బాధలు వచ్చాయి. వాటిని భరిస్తూ ఇక్కడి దాకా వచ్చారు. ఇక నా వల్ల మీకు ఎలాంటి కష్టాలు ఉండవమ్మా. అలాగే నేను పడ్డ బాధలన్నీ ఈ రోజుతో మర్చిపోయానమ్మా. నాన్నని కాపాడానన్న తృప్తితో హాయిగా వెళ్ళిపోతున్నానమ్మా. అమ్మా అమృత, ఎంత పని చేసావురా. ఎంత ఎత్తు నుండి దూకినా, ఎన్ని పరవళ్ళు తొక్కినా, ఎన్ని ఎగుడు దిగుళ్ళున్నా అన్నిటినీ కడుపులో దాచుకొని నది నిండుగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చివరికి తన గమ్యస్థానం చేరుకుంటుంది. అలాగే నేను నా గమ్యాన్ని చేరుతున్నానమ్మా. నేను సంతోషంగా వెళ్ళిపోతున్నానమ్మా. వెళ్ళిపోతున్నాను. నాన్నని జాగ్రత్తగా చూసుకో అమ్మా. నందిని వెంకట్రావుని అడిగానని చెప్పు. ఉంటానమ్మా. ఇట్లా నీ పెద్ద కూతురు అమృత. అమ్మా అమృత, ఎంత పని చేసావురా. ఎందుకమ్మా మమ్మల్ని అందరినీ
వదిలిపెట్టి వెళ్ళిపోయావు? అమ్మా అమృత, ఎంత పనిచేసావు డార్లింగ్? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళిందిరా? ఎక్కడికి వెళ్ళింది? భాయ్ అమృత! అమ్మా అమృత, నందిని, ఫోన్ రింగ్ అవుతుంటే వినిపించడం లేదా? హలో నందు. అమ్మా. అమ్మా నందిని. అమ్మా, ఏంటమ్మా? ఏం జరిగింది? నాన్నకేం కాలేదుగా? అమ్మా, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. అవును, హాస్పిటల్లో డబ్బులు కట్టేశారా? నందు, అమృత. అక్క, అక్కకేమైందమ్మా?
అక్క ఎక్కడికి వెళ్ళదు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను, సరేనా? సరేనమ్మా. యాండి, ఏంటి? మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అక్క కనిపించడం లేదంట. అమ్మ ఫోన్ చేసిందండి. మీ అక్క కనిపించకపోతే టెన్షన్ పడడం దేనికి? ఇలా మిస్ అవడం మీ అక్కకు అలవాటే కదా. ముందు మీరు పదండి, హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు వెళ్ళి మీ అక్క కోసం వెతుకుతావా? అవసరం లేదు. మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను. డబ్బులు కట్టకపోతే మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయరు. ఇన్ని రోజులు మీ నాన్నని నేను కాపాడుతాను అని కబుర్లు చెప్పి లాస్ట్ మినిట్లో డబ్బులు దొరకుండో మీ నాన్న ప్రాణాలు పోతాయి, ఎందుకు వచ్చిన గొడవ అని కనిపించకుండా వెళ్ళిపోయి ఉంటుంది. మా అక్క గురించి మీరు అంతకంటే ఎక్కువేం ఆలోచిస్తారులేండి. అక్క నిన్న డబ్బులు తెచ్చి అన్ని బిల్లులు కట్టేసిందంట. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిందో ఏమో, తెల్లవారి చూస్తే అక్క కనిపించడం లేదంట. డబ్బులు తెచ్చిందా? అయితే మీ అక్క ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను. ఆ డబ్బులు ఇచ్చిన వాడితో లేచిపోయి ఉంటుంది. బహుశా ఆ విక్రమ్ గాడే డబ్బులు ఇచ్చుంటాడు. వాడొచ్చి తీసుకెళ్ళుంటాడు. అంతే, దానికి ఇంత టెన్షన్ ఎందుకు? మీ అక్క లైఫ్ హిస్టరీ మొత్తం నాకు బాగా తెలుసు. మా అమ్మగారు హాస్పిటల్లో ఉంటే కనీసం ఖర్చులకు రూపాయి ఇవ్వడానికి చేతులు రాలేదు, కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతారే. ఏంటి అంతా నాదే తప్పన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు? మీ అక్కని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంది మీ అమ్మ. తన్ని తరిమేసినా సిగ్గు లేకుండా వచ్చి ఇంట్లో సెటిల్ అయింది మీ అక్క. అక్క పెళ్ళంటూ ఊపుకుంటూ వెళ్ళింది నువ్వు. ప్రాణాల మీదకు తెచ్చుకుంది మీ నాన్న. నీ వింత కుటుంబానికి అల్లున్నాయి. ఏమాత్రం గొడవ పెట్టుకోకుండా నీతో ఇంకా సంసారం చేస్తున్నా నా మంచి మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? యాండి, నీకు దండం పెడతాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అక్కడ అమ్మ ఒంటరిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే, బట్టలు మార్చుకొని వస్తాను. తొందరగా రండి. అలాగే. అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? ముందు ఈ విషయం సుబ్బలక్ష్మి అక్కకు ఫోన్ చేసి చెప్పాలి. బండాపురం. మోసపోయాడు డార్లింగ్. మొదటిసారి ఈ విక్రమ్ భాయ్ మోసపోయాడు. నో, తప్పు చేశావు డార్లింగ్. ఈ విక్రమ్ ని కాదని ఎవడి దగ్గర డబ్బులు తీసుకుంటావా? ఎవడిచ్చాడు నీకు?
ఎవడిచ్చాడు నీకు? ఎవడు? బాలు బాయిని చూస్తుంటే చాలా భయంగా ఉంది. అవును బాలు, బాయి ముఖంలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. నువ్వే ఎలాగైనా వెళ్ళి కోపాన్ని తగ్గించు. వెళ్ళు బాలు. బాయ్, మీరు ఇలా కోపంగా ఉంటే మాకు చాలా భయంగా ఉంది బాయ్. ప్లీజ్ బాయ్, కంట్రోల్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వాడు 3వ సెకండే పాడెక్కుతాడు. కానీ వదినే కదా బాయ్. అవునరా, వదినేరా. చివరి నిమిషంలో మిస్ అయిపోయింది. అయితే ఏం చేద్దాం బాయ్, మీరే చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను రా. అసలు మీ వదినికి అంత డబ్బు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? నాకు తెలిసి ఎవరు లేరు బాయ్. తిరిగి నా దగ్గరికే వస్తుందనుకుంటే లెటర్ రాసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది కదరా. హాస్పిటల్ దగ్గర మన నిఘా పెట్టాల్సింది బాయ్. అదేరా, తప్పు చేశాను. నా డార్లింగ్ మీద నమ్మకంతో నిఘా పెట్టలేదు. ఎంత పని చేసావు డార్లింగ్? ఈ విక్రమ్నే కాదని వెళ్ళిపోతావా? నిన్ను ఎక్కడని వెతకాలి? ఎలా పట్టుకోవాలి? బాయ్, ఆ కృష్ణమూర్తి హాస్పిటల్లో ఉన్నాడు కదా. మళ్ళీ స్పృహలోకి రాగానే కిడ్నాప్ చేస్తే సరి, వదిన ఎక్కడున్నా వస్తుంది. లేదురా, లెటర్ చదివాక నాకు అంతా అర్థమైంది. నా డార్లింగ్ అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. బాయ్, టెన్షన్గా ఉన్నారు. సిగరెట్ తాగండి బాయ్. ఏంటిది? సిగరెట్ ప్యాకెట్టు పైనుంచి క్యాన్సర్ పెట్టి పడింది. దీనికంటే క్యాష్ పెట్టి పడి ఉంటే హ్యాపీగా ఉండేది కదా. అమ్మో, విక్రమ్ బాయ్. రే బాలు, ఏంటి బాయ్? హెడేక్గా ఉంది, టీ చెప్పరా. అలాగే బాయ్. అమ్మో, వీళ్ళకి కనపడకుండా ఎస్కేప్ అవ్వాలి. అరే భలే కరెక్ట్గా అవతార్ హోటల్ ముందే ఆగామే. అరే అవతార్, ఇలా రా. అన్నా వస్తున్నా అన్నా. అన్నా వస్తున్నా. నమస్తే బాయ్. అంత బిల్డప్ అవసరమా? అతి వినయం ధూర్త లక్షణం అంటారు. అది నాకు నచ్చదు. అలాగే బాయ్, నమస్తే. బాయ్ మూడు వీడికి తెలియదు. ఈరోజు మాడు పగులు కొట్టుకోవడం ఖాయం. ఏం కావాలో చెప్పండి బాయ్. బాయ్కి టీ తీసుకురా. అల్లం టీ, బెల్లం టీ, స్ట్రాంగ్ టీ, లైట్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ. ఏం కావాలో చెప్పండి బాయ్. మంచి టీ.